సింహరాశివారు, ఈ మాటలను మీ మనసులో జాగ్రత్తగా ఉంచుకోండి. మీ తలరాతను మీరే మార్చుకునే సమయం ఆసన్నమైంది. గత కొంతకాలంగా మీ జీవితంలో చోటు చేసుకున్న కష్టాలు, సవాళ్లు, ఆందోళనలు మరియు మనశ్శాంతి లేకపోవడం నాకు తెలుసు. ఆర్థిక ఇబ్బందులు, బంధాలలో ఒడిదుడుకులు, ఆరోగ్య సమస్యలు, ఇలా అనేక అడ్డంకులు మిమ్మల్ని చుట్టుముట్టి మీలో నిరాశను నింపాయనడంలో సందేహం లేదు. నిద్రలేని రాత్రులు, భవిష్యత్తు గురించిన బెంగ మిమ్మల్ని కలవరపెట్టి ఉండవచ్చు. అయితే ఈ కష్టాలన్నీ ఇక అంతం కాబోతున్నాయి. మీరేం చింతపడకండి. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. ఇది కేవలం ఆశావాదం కాదు, మీ భవిష్యత్తులో నిజంగానే సంభవించబోయే ఒక అద్భుతమైన పరివర్తన. పాత బాధలకు స్వస్తి చెప్పి నూతన ఆశలతో ముందుకు సాగే సమయం వచ్చేసింది. ఆశ వదులుకోవద్దు. మీ జీవితంలో ఊహించని శుభాలు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ జీవితంలో ఒక సరికొత్త ఉజ్వలమైన దశ ప్రారంభం కాబోతోంది. రాబోయే రోజులు మీకు అద్భుతమైన సానుకూలమైన మార్పులను తీసుకురానున్నాయి. ముఖ్యంగా జులై 4, 5, 6 మరియు 7 తేదీలు మీ జీవితానికి ఒక బంగారు బాటను వేయబోతున్నాయి. ఈ రోజులు మీ భవిష్యత్తును పూర్తిగా మలుపు తిప్పగలవు. మీరు ఎప్పటినుంచో కోరుకున్నవి నెరవేరుతాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీరు ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. మీ కలలు సాకారమయ్యే క్షణం సమీపించింది. ఈ 4 రోజులు మీ జీవితానికి కొత్త దిశను చూపిస్తాయి. గతంలోని ప్రతికూల ప్రభావాలను తొలగించి ఒక ప్రకాశవంతమైన భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. అయితే ఈ శుభ పరిణామాలను పూర్తిగా పొందడానికి మీరు కొన్ని కీలక విషయాలను గ్రహించాలి. కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మీ లోపల నిక్షిప్తమైన శక్తిని మేల్కొలిపి ఈ అద్భుతమైన మార్పులకు సిద్ధంగా ఉండండి. ఇది మీ జీవిత గమనాన్ని మార్చే క్షణం. దైవశక్తి ఆశీస్సులు మీకెప్పుడూ తోడుగా ఉంటాయి. మీరు కేవలం వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. మీ నిజాయితీ, అంకితభావం మరియు సానుకూల ఆలోచనలతో ఈ అద్భుతాలను పూర్తిగా అనుభవించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. మీ అంతర్గత శక్తిని సంరక్షించుకోండి. ఇది అమూల్యం. మీరు మీ జీవితంలో అత్యంత జాగ్రత్తగా, అత్యంత పవిత్రంగా కాపాడుకోవాల్సిన ఒక అమూల్యమైన నిధి ఉంది. అది మరేదో కాదు, మీ అంతర్గత శక్తి, ఇంటర్నల్ ఎనర్జీ. ఇది చాలా ముఖ్యమైన విషయం. మీ ఆలోచనలు, మీ మంచి స్వభావం, మీ ఆత్మవిశ్వాసం, మీ సంకల్పం, మీ సృజనాత్మకత, మీ ప్రేరణ, ఇవన్నీ మీ శక్తిలోని వివిధ రూపాలు. ఈ శక్తి మీ అన్ని విజయాలకు మూల కారణం. ఇది మీ ఉనికికి ప్రాణం. మీ ప్రతి అడుగులోనూ, ప్రతి ఆలోచనలోనూ ఇది అంతర్లీనంగా ఉంటుంది. ఈ అపారమైన శక్తిని మీరు ఎవరికీ, ఏ పరిస్థితుల్లోనూ కోల్పోకూడదు, వృధా చేయకూడదు. ఈ శక్తిని కేవలం మీ లక్ష్యాల సాధనకే ఉపయోగించాలి. గతంలో మీ మంచి మనస్సు, దయాగుణం, ఇతరుల పట్ల సానుభూతితో మీరు వ్యవహరించి ఉండవచ్చు. కొన్నిసార్లు మీ నిస్వార్థ స్వభావాన్ని ఇతరులు ఉపయోగించుకొని మీ శక్తిని, మీ సమయాన్ని, మీ వనరులను వారి స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకొని ఉండవచ్చు. మీరు తెలియకుండానే మీ